జనసేనలో ఇంకా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరకముందే నెట్టింట పెద్ద ఎత్తున ట్రోలింగ్కి గురవుతున్నారు. యాక్చువల్గా మొదట్లో నాకు అర్థం కాలేదు, ఏంటా ఎందుక ఈ పిక్ ఏంటి, ఈ ట్రోలింగ్ ఏంటి అని. ఆయన ఒక ఆమె పక్కన ఇట్లా వినయంగా చేతులు పెట్టుకొని నిలబడ్డారు. ఒక ఆమె పక్కన ఒక మహిళ పక్కన, ఆ పక్క ఈ పక్క అయితే జనసేన వాళ్ళు నిలబడ్డారు. వెనకల జనసేన అది బ్యానర్ ఉంది. బాలినేని గారు ఇట్లా నిలబడ్డారు, రెండు చేతులు ఇట్లా పెట్టుకొని వినయంగా. దానికి పైన క్యాప్షన్ తగిలిచ్చి ట్రోల్ చేస్తున్నారు. ఏమని, ఇక నుండి పొద్దున్నేనే వాట్సాప్ కాల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక నుండి పొద్దున్నేనే కాల్ చేసేసుకోవచ్చు, అర్ధరాత్రి చేయక్కర్లేదు అని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు. అర్థం కాలేదు ఫస్ట్లో ఏంటా ఇదా అని. అయితే తర్వాత అర్థమైంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ చేతులు కట్టుకొని వినయంగా ఒక మహిళ పక్క నిలబడ్డారు. ఆ మహిళ ఇంతకుముందు ఒకసారి ఇష్యూ అయింది చూడండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫోటో పెట్టుకొని వాట్సాప్ డీపీగా ఎవరో జనసేన కార్యకర్తకు ఒక ఆమె కాల్ చేశారని, ఆమె నాకు బాలినేని శ్రీనివాసరెడ్డి కాల్ చేశాడు అని చెప్పి నానా హంగామా చేసి రచ్చ చేస్తే, ఈ బాలినేని వాళ్ళు కనుక ఆమె మీద కేసు పెడితే పవన్ కళ్యాణే వద్దు కేసు అని చెప్పారు అని నేనే వెనక్కి తీసుకున్నా అని బాలినేని గారే చెప్పారు. ఆ మహిళనట. ఏదో పాప మా టీవీ ఛానల్లో ఏదో ఒకటి, ఆ రెండు ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళల్లో, న్యూస్ ఛానల్ అనే రెండు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్లో నోటికి ఏదో వస్తే అది అట్లా గడగడగానే మాట్లాడుకుంటూ పోయి, అటువంటి ఏమంటారు కార్యకర్తల లాంటి మహిళల పక్కన ఇట్లా 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మన మాజీ మంత్రిగా కూడా ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా చేతులు కట్టి ఎక్కువగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి పెద్ద ఎత్తున అంటే ట్రోలింగ్కి గురవుతూ ఉన్నారు. అండ్ అదే కాదు, ఆయన అర్ధరాత్రి ఇప్పుడు ఫోన్ చేశారని చెప్పి అప్పుడు లొలి పెట్టారు కదా, ఆ మహిళ పక్కనే నిలబడ్డారు కదా. అయితే ఇప్పుడు అర్ధరాత్రి అక్కర్లే, ఇప్పుడు పొద్దునే చేసేసుకోవచ్చు, ఒకే పార్టీని కాబట్టి పొద్దునే కాల్ చేసుకోవచ్చు అని చెప్పి పెద్దగా కమెంట్లు, అంటే ఆ ఫోటో పక్కన కమెంట్స్ యాడ్ చేసుకుంటూ ట్రోల్ చేస్తూ ఉన్నారు. నిజంగానే రాజకీయాలలో ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనేది విన్నాం. తిట్టుకున్న వాళ్ళు కౌగిలించుకుంటారు, కౌగిలించుకున్న వాళ్ళు తిట్టుకుంటారు అంటారు. ఇది కానీ అట్లాంటిదేమో. అర్ధరాత్రి అప్పుడు ఫోన్లు చేశారు అని చెప్పి, ఆయన కాదు ఆయన పిక్కు పెట్టుకుని ఎవరో చేసినా కూడా ఆయనే చేశాడు అని చెప్పి ఆ జనసేన కార్యకర్త మహిళ నానా హంగామా చేస్తే, ఇప్పుడు మళ్ళీ ఆ మహిళ దగ్గరే పోయి ఇట్లా చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి అయితే ఉందో, దీన్నే రాజకీయం అనాలా, లేకపోతే రాజకీయాలు ఇటువంటివన్నీ కనుక ఆత్మహత్య సదృశ్యం అనాలా, లేకపోతే ఇంకేమన్నా కనుక రాజకీయాల్లో మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అని చెప్పి బాలినేని వ్యూ పాయింట్లు అనుకోవాలా? ప్రతి ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాత్రం జనసేనలో చేరకముందే నెట్టింటైతే గట్టిగానే ట్రోల్ అవుతున్నారు.